ఇప్పుడు జనరల్‌గా అన్న చాలామంది సినిమా ఇండస్ట్రీలో నాకంటూ ఒక క్యారెక్టర్ ఇట్లా మార్క్ పడాలంటే నేను మంచి ఒక సైడ్ క్యారెక్టర్ ఏదైనా ఉండాలి. మంచి ఒక బ్రదర్ క్యారెక్టర్ లేకపోతే లీడ్ ఉండాలి అని అనుకుంటారు. సో మీరు పోతూ పోతూనే విలన్‌గా ఒక ముద్ర పడ్డది. అటు అవును. కొమరక్క, ఇటేమో విలన్. సో అంటే ఏమనిపిస్తుంది? నేను విలన్ కాకుండా ఇంకో రోల్‌లో ఉంటే బాగుండు ఏ అనిపిస్తుందా? నాకు విలన్ అయినా పర్లేదు లే ఒక లే లే లే. మంచి ముద్ర పడదు నీకు అనిపిస్తుందా? చెప్పానా నా హ్మ్. కళ్ళు సైకో గాని కళ్ళు ఉన్నట్టుంటాయి. ఓకే. అందరూ ఏమంటారంటే కొత్తోళ్ళు చూస్తే హ్మ్. తాగేటట్టున్నాడు మనిషి ఏం తెల్లారి తాగిపోయినంతవా అంటారు. ఆ! కానీ నా దురదృష్టం ఏందంటే సిగరెట్ తాగను. హ్మ్. నీకు తెలుసా దాంట్లో సిగరెట్ తాగనీకే దగ్గర దగ్గర ఒక 8 డబ్బాలు అయిపోయి ఉంటాయి. సినిమాలో. వాంతికొస్తుంది. నా హ్మ్. ప్రతి సీన్‌లో సిగరెట్ ఉంటది. హ్మ్. వాంతికొస్తుంది దాన్ని ముట్టియడం కూడా రాదు నాకు. ఓకే. అగ్గిపెట్టె గీసి అంటియడం కూడా రాదు. హ్మ్. అది నేను అంటిస్తే అంటతలేదు. వాళ్ళు సెట్టు బాయ్‌లు గాని, మా బామ్మర్ది గాడు బబ్లు గాడు గాని వాడు అంటిచ్చి ఇట్లా లోపలికి గుంజి, పీలిసి అది లోపలికి గుంజితే అంచుకుంటదంట. ఓకే. మళ్ళా అది ఆరిపోకుండా ఉండాలంటే మళ్ళా లోపలికి పిలవాలి నన్ను. హ్మ్. అసలు అంటే నాకు సిగరెటు అంటే అంటే చెడే అది. హ్మ్. నాకిబ్బంది. ఓకే. అలవాట్లేదు కాబట్టి. అలవాటు లేదు. ఎందుకో ఆ పొగొస్తే నాకు మాటలు రావు. హ్మ్. గొంతు ఆగిపోతది. నాకు చిన్నప్పటి నుంచి అదొక రోగంలా ఉందది. హ్మ్. అట్లా చాలా ఇబ్బంది పడ్డా. ఆ ఓకే. బట్టలిప్పి కొట్టినప్పుడైతే హ్మ్. అనుకున్న ఆ షాట్ ఇప్పేటప్పుడు సేమ్ అనిపించింది. 2000 మందిలో చిన్న కట్ డ్రైయర్ వేసుకొని కొట్టడం, తన్నడం హ్మ్. అదంతా. కానీ ఆ షాట్ చూసుకుంటే నేను మానిటర్‌లో పోయి షాట్ చూసుకుంటే ఏ సాలిపో జీవితానికి అనిపించింది. హ్మ్. అంటే అంత అంటే బాగుంది. భయం అనిపియలేదన్న? 2000 మంది చుట్టూ అంతమంది ఉంటుర్రు. ఒక్కసారిగా రోల్ కెమెరా యాక్షన్ అనంగానే పర్ఫెక్ట్‌గా చేయాలి. ఇవన్నీ మీకు అట్లా ఏమనిపియలేదా? భయంగా అంటే అనిపియలేదా? నాకు అదే ఆవిటికన్నా అలవాటయిపోయింది. నేను అన్ని ఏండ్ల నుంచి ఉన్నా కాబట్టి, హ్మ్. 'రవితేజ' సార్ అనేసరికి భయమైంది. ఓకే. ఆయనతో ఫ్రీగా చేస్తూ ఉన్నప్పుడు ఆయన మెచ్చుకుంటుంటే, "అరే! చేస్తున్నావురా! అరే! సూపర్ చేస్తున్నావు. టైమింగ్ మీద చేస్తున్నావు. ఎప్పుడైనా చేసావా?" "లేదు సార్. హ్మ్. ఫస్ట్ అయినా ఫైట్ చేస్తున్నావు" అన్నాడు. ఇక డ్రాయర్ మీద చేసినప్పుడు సార్ చాలా మెచ్చుకున్నాడు. హ్మ్. "అరే! నీ కాన్ఫిడెన్స్ లెవెల్‌కి, నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ రా." హ్మ్. అక్కడ హ్యాపీ. ఇప్పుడు ఈ అజయ్ ఘోష్ గారి ఫేసు, మీ ఫేసు, మీ చెల్లెలి ఫేస్ ఇప్పటిదాకా అన్నారు. ఈ అవునవునవునవును. 3 ఫేసులు సేమ్ అనిపిస్తున్నాయి. మీకేమైనా అనిపించిందా? మేము నిజంగానే క్యారెక్టర్ ఇట్లా డిజైన్ చేసిర్రా? లేక మా ఫేసులు చూసి అట్లా సెలెక్ట్ చేసిర్రా అన్నట్టు ఏమైనా అనిపించిందా? అంటే ఓ రకంగా సార్ వేరే ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇదే సేమ్ అన్నారు. హ్మ్. వాళ్ళు సేమ్ ఉన్నారేంది అంటే, ఆ సేమ్ ఉన్నందుకే నేను తీసుకున్నా. ఓకే. సార్ గొప్పతనం చూడు. సార్ నాకు అవకాశం ఇచ్చిండు. ఈరోజు నన్ను నిలబెట్టిండు. కుమ్మరం అనేటోడు జనాలకు పరిచయం చేసిండు. హ్మ్. ఆయన నాకు దేవుడితో సమానం. కానీ సార్ ఒక ఇంటర్వ్యూలో నేను రాత్రి చూసిన షాక్ అయినా మళ్ళా ఏడుపొచ్చింది. నేను కొమరానికి అవకాశం ఇయ్యలేదు. ఆ కొమరమే నాకు అవకాశం ఇచ్చిండు. వాడు నా దగ్గరికి అవకాశం కోసమో, ఆడిషన్స్ కోసమో రాలేదు. నేనే వాడిని వెతుక్కుంటూ వెళ్ళి, నాకు కావాలి నువ్వు అని తీసుకొచ్చి చేయించిన అన్నాడు. వామ్మో! అట్లా ఒప్పుకుంటారా డైరెక్టర్‌లసలు? హ్మ్. అస్సలు అంత హానెస్ట్‌గా ఒప్పుకుంటారా? అమ్మో! సార్ మీరు ఇవ్వలేరు సార్. అదే మీరిచ్చిర్రు నేనివ్వలేదు. హ్మ్. నా లైఫ్‌నే చేంజ్ చేసిర్రు. ఐ లవ్ యూ సార్. థాంక్ యూ అసలు. నిన్న మీరు సక్సెస్ మీట్‌లో గూడా ఒక్కసారిగా మీరు మాట్లాడుతుంటే డైరెక్టర్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. సో, ఏంది అవునవునవును. అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. మీ మీ క్యారెక్టర్ గావచ్చు, డైరెక్టర్ గావచ్చు, మీకు గావచ్చు. సో, అంటే ఏం జరిగింది అసలు? ఆ మొత్తం షూటింగ్ తర్వాత ఏం జరిగింది? ఏం అంటే మాట్లాడారు? ఏమని గాదు. ఆయనకొక క్లారిటీ అయితే ఉంది. అంటే వీడు పిచ్చోడు. యాక్టింగ్ హ్మ్. అంటే పిచ్చి. హ్మ్. యాక్టింగ్ కోసం ఏమైనా జేస్తాడు. ఆయన ఒక మాట అన్నాడు. "కట్ డ్రైవర్ ఓకేనా? ఓకేనా? చేయగలుగుతావా? ఇబ్బంది ఏం లేదంటే" నేనన్నా "కట్ డ్రైవర్ తీసేసి హ్మ్. డ్రైవర్ గూడా వద్దు సార్. హ్మ్. నేను హ్యాపీగా 2000 మందిలో తిరుగుతా కొట్టండి. ఏమన్నా జేయండి సార్" అన్నా. హ్మ్. ఒరేయ్! డ్రాయర్ లేకుండా ఏంట్రా అంటే, "నేను చేస్తా సార్. హ్మ్. నేనున్నదే యాక్టింగ్ కోసం. నేనున్నదే సరే జనాలను ఎంటర్‌టైన్ చేస్తున్నానా, భయపెడుతున్నానా, హ్యాపీగా ఉంచుతున్నా, ఏడిపిస్తున్నానా ఓకే. వాళ్ళకి తెలుసు. కానీ నేనున్నదే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. అదే వాళ్ళ కోసము. నాకు చేస్తా సార్" అన్నా. హ్మ్. చాలా సార్లు నా డెత్ సీన్ అప్పుడు చాలా సార్లు ఆయన "నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్, నీ కష్టం వృధా పోదురా. కంపల్సరీ నీకు మంచి పేరొస్తది" అని. హ్మ్. అంటే కొంచెము మనకు బలుపు లేదు. కొంచెం హ్మ్. మనకెందుకులే మన పని మనం చేసుకొని అందరితో మంచిగుంటా నేను. ఏమననిగ. ఓకే. నా పనేంది అంటే టైం 6 అంటే 5:30కే వచ్చుంటా. ఏ హ్మ్. రోజు కూడా ఇబ్బంది ఎవ్వరిని పెట్టను. ఇన్ని ప్రొడక్షన్‌లో చేసినా గానీ, ఆ విషయంలో నాకు ఒక మంచి పేరుంది. హ్మ్. అరే! వాడు టైంకొస్తాడు. ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఇది గావాలి, అది గావాలి, నాకు అది లేదు, ఇది లేదు ఏమనను శ్రీ. నేను ఆడ సంసారం చేస్తానా? హ్మ్. ఆడ పిల్లలున్నారా?
ఇప్పుడు నువ్వు స్క్రీన్లో నాగులుగాడు ఏం చేసిండు అని చూస్తున్నావు కానీ నాగులుగాడికి ఏ క్యారవాన్ ఇచ్చిర్రు, ఏ ఫుడ్ పెట్టిర్రు, వాడి పైసలు ఎంత ఇచ్చిర్రు అని చూస్తారా? ఓకే. మనకు కావాల్సింది స్క్రీన్లో సార్ ఇచ్చి ఎవరైనా డైరెక్టర్ ఇచ్చిన 2 డైలాగులైనా మనం పర్ఫెక్ట్ చేసామా లేదా అన్నది జనాలకు అవసరం. దాన్ని చూడాలి మనం. చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే దానితో పాటు కొంచెం పేరు వచ్చినాక నాకు ఇది అంటే దీని మీద ఇంట్రెస్ట్ వద్దు మనకి. ఓకే. జరసేపు పొద్దుగా ఆడనే వండుకుంటామా ఏంది, పొద్దుగాల పోతాము, ఆడ షూటింగ్లు ఉంటాము, అది జరిపే వరకు సాయంత్రం అవుతుంది, మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. నాగులు ఒకసారి తొలివెలుగు స్టూడియోలో ఒక డైలాగ్ చెప్తే వినాలన్నది. ఒకసారి ఏదైనా మీకు బాగా నచ్చిన డైలాగ్, అన్ని డైలాగ్స్ లో ఏదైనా ఒక డైలాగ్ మాకోసం. అమ్మా, అన్ని డైలాగులు అంటే అన్ని అగ్రెసివ్ ఉన్నాయి శ్రీ. అవి సరే, నేను మీ ఆపోజిషన్ అనుకోండి, నేను రవితేజన్ అనుకోండి, లేకపోతే ఇంకో క్యారెక్టర్ అనుకోండి, నన్ను చూసి ఒకసారి మీ స్టైల్లో ఒక డైలాగ్. అగ్రెసివ్ ఎందుకు గుర్తుపోతుంది కానీ వీడికి ఒకటి టీచర్ అమ్మని మ్యూట్ లో ఉంది, అది దాంట్లో ఉంటది సినిమాలో. మా చెల్లెల్ని ఇది చేస్తారని టీచర్ కి వార్నింగ్ ఉంటది. అందుకన్నా ఇది ట్రైలర్లో ఉంటుంది చూడు, రవితేజ్ సార్ని ఇట్లా పట్టుకొని ఉంటది కదా, రవితేజ్ సార్ కదా పట్టుకొని, చూడు చూడు నాగులు గాడీడు నా కొడక నిన్ను నరకడానికి వచ్చా చూడరా, ఈ వాయిస్ ఉంటది. అమ్మా నాకు అది అది వేరే ఉంటది. ఏందన్నా కళ్ళు ఇప్పటిదాకా చిన్న ఉన్నాయి, ఒక్కసారిగా మీరు డైలాగ్ చెప్పేటప్పుడు కత్తి పట్టుకొని చెప్తుంటాడు వాడు, రే నిన్ను చంపడానికి, నిన్ను మాలేసిన తర్వాత చంపుదాం అనుకున్నాను కానీ ఊర్లో వాళ్ళందరూ నన్ను పిరికోడు అంటారు, అందుకే నేను ఇప్పుడు చంపుతాను రా. అస్సలు అది 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 డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా డబ్బింగ్ అందరు నాది కాదనుకుంటారు, నా రియల్ వాయిస్ కొంచెం స్మూత్ ఉంటుంది. నేను మా మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి మోడలేషన్ చేస్తా, ఆ బేస్ కూడా బాగుంటది నాది. ఇంకొక డైలాగ్ ఏమనుకోకండి, ఇబ్బంది పెట్టినా పర్లేదు కానీ చెప్పించుకోవాలి. ఇంత సినిమా థియేటర్ మీద చూడడం వేరు, కానీ ఎదురుగా మిమ్మల్ని చూస్తుంటే ఇట్లా షూర్ అవుతున్నాం ఏమిట నన్ను కొట్టడానికి వస్తున్నాయి. అయితే అదే జనాలు ఏంటంటే అంత ఒరిజినల్ గా చేసినావు నువ్వు. ఆయనది ఒకటి సార్ది ట్రైలర్లో కూడా ఉంటుంది, గల్ల బట్టి, సార్ తప్పుగా అనుకోకండి సార్, ఇది మా తమ్ముడు చెప్పంటారు, గల్ల బట్టి కొట్టేది ఉంటుంది ఒకటి, అది సార్ని కొడుకు పలిగిపోతుంది, వాయిస్ పలిగిపోతుంది అనవసరంగా. అంటే అది గట్టిగా ఉంటుంది ఆడ. ఓకే. ఆడ దీని సైకోగాడు ఆడు. ఇట్లా ఈ డైలాగ్స్ అన్ని అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారా, 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటారా, లేకపోతే ఆన్ సెట్? నాకు అలవాటు కదా, నువ్వు కొమరక్క టీవీ దగ్గర ఒక 1500 షార్ట్ ఫిలింలు నేనే డైరెక్టర్, నీకు తెలుసు, నేనే రైటర్, నేనే యాక్టర్. నాకు ఒక అదృష్టం ఏంటంటే నువ్వు పేపర్ డైలాగులు ఇచ్చిన కొద్దిసేపు ఓన్ చేసుకున్నానంటే పిన్ టు పిన్ చెప్పేస్తా నేను. డౌన్ ఏంది, ఎత్తేంది, లో ఏంది, ఆ పాజులు ఇచ్చుకుంటూ కరెక్ట్ ఎమోషన్ లో చెప్పగలుగుతా. నాకు ప్రాంప్టింగ్ ఇస్తే రాదు. ఎవరన్నా నాకు ప్రాంప్టింగ్ ఇచ్చి అక్కడ అమ్మ ఏంటమ్మా ఏంటి ఇవి నా వల్ల. మరి ఇక్కడ సినిమాలు ఏంది, డైరెక్టర్ చెప్పినట్టే చెప్పిన డైలాగు? డైరెక్టర్ చెప్పినట్టు, నో ఓన్ వర్షన్ ఏం లేదు. ఓన్ వర్షన్ అంటే జస్ట్ మలుచుకున్నారు. అయితే ఆయన సార్ ఏంటంటే, అరే కొడతావురా నువ్వు, ఇప్పుడు కొట్టినప్పుడు నా కొడక ఎవరిని కొడతావు, గప్ప 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 గుద్దేసేరా, దాన్ని ఒక సైకిల్ లాగా చేయరా అంటాడు. ఆ వాయిస్ ని, ఆయన చెప్పిన డైలాగుల్ని మన మాడ్యులేషన్ లోకి తెచ్చుకొని నేను ఓన్ చేసుకొని చేస్తుంటాను. ఇప్పుడు జనరల్ గా నాకు ఒక డౌట్ అన్న, అంటే నేను కూడా అప్పుడప్పుడు మిమిక్రీ చేస్తుంటా, మనం ఎవరన్నా ఇమిటేట్ చేస్తుంటాము, వాడిని బాడీ లాంగ్వేజ్, వాడి వాయిస్ ఇవంతా కూడా బాగా అబ్జర్వ్ చేసి మాట్లాడతాం. బట్ ఈ సైకో క్యారెక్టర్ అనగానే మీరు ఎవరిని ఊహించుకున్నారు, ఏంది అసలు, ఎట్లా ఇన్స్పైర్ ఎట్లా అయ్యారు? ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి అప్పుడు సత్యన్న నేను రూమ్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద అద్దం ఉంటుండే, దాని ముందు ఊకే ప్రాక్టీస్ చేస్తుంటే, ఒక ముసలిది ఎట్లా మాట్లాడుతుంది, మొగడు ఎట్లా మాట్లాడతాడు, పిల్లలు ఎట్లా మాట్లాడుతుంది, తాగుబోతాడు ఎట్లా మాట్లాడతాడు, సైకోగాడు ఎట్లా చేస్తుంటాడు, అట్లా అలవాటు అంతే, అది అలవాటు అది అంతే. ఇప్పుడు నువ్వు ఆ సార్ అంటాడు ఆడ, అరే మీ చెల్లెల్ని వచ్చేవాడు ట్రై చేశాడురా, నువ్వు నిజంగా అన్నవి అంటే స్మూత్గా అడుగుతావా, నిదానంగా అడుగుతావా, అన్నట్టు తీసుకుంటావా అంటే ఎవడైనా అదే తీసుకుంటాడు, అది వచ్చేసేది అది బాడీకి. నేనేమంటానంటే ఆయన చెప్పే సబ్జెక్ట్ని మన ఓన్ చేసుకుంటే బాడీ
ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అవుతుంది. అదే ఒక్కసారిగా కొమరక్క కాస్త ఈ నాగులుగా మారినాక నీకేమైనా అనిపిస్తుందా, అయ్యో నన్ను కొమరక్కగా ఉన్నప్పుడే బాగుండే జనాలు ఆదరిస్తుంటారు, మళ్ళా నేను నాగులుగా మారిన కదా, ఇది ఎట్లుంటుందో అది ఎట్లుంటుందో అనే ఒక భయం ఏమైనా మొదలైందా? లేలే, కొమరక్క కోసమే అంటే తప్పు అనట్లేదు. కొమరక్క అనేది దేవత, ఆమె ఒక లెజెండ్ యాక్టర్. ఆమెను రీచ్ అవ్వాలంటే నేను 10 జన్మలు ఎత్తిన కొమరక్కను రీచ్ కాలేను. కొమరంగాడు ఆమెను రీచ్ అయితే కాలేడు. ఎందుకంటే జనాలు, నీకు కూడా తెలుసు, పిచ్చి పీక్స్ కొమరక్క అంటే ముసలోళ్ళకు, నాయనమ్మలకు, పిల్లలకి, అమ్మలకి, అక్కలకి, ఊర్లలో అంటే విలేజ్ పరంగా చెప్తున్నా, కొమరక్క అంటే ఒక పీక్స్. బువ్వ తినాలన్నా కొమరక్క వీడియో పెట్టుకొని చూడాలి, అంత పీక్స్. ఆమె అందరు ఏమంటారు అంటే, నువ్వు 1,00,000 సినిమాలు చేయి, మాకు సంబంధం లేదు, మా కోసం మా కొమరక్క మాకు ఉండాలి. అమ్మ నిజంగా చెప్తున్నా, అంటే నాకు టైం కుదిరినప్పుడు మాత్రం నా కోసమే, కొమరక్క కోసమే ఉన్న ఫ్యాన్స్ కోసము మిమ్మల్ని ఎప్పుడు నేను హర్ట్ చేయను. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా కొమరక్కే నాకు మూల కారణం. కాబట్టి నాకు టైం కుదిరినప్పుడు కంపల్సరీ మీ ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తా, మీ ఎపిసోడ్లు మీకు ఇస్తా. కొమరక్క ఎక్కడ పోదు. ఆమె వల్లే నేను అన్నం తింటున్నా, ఆమె వల్ల ఒక 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నా, లైఫ్ ఇవ్వగలుగుతున్నా. ఆమె తర్వాత ఏదైనా. కాకపోతే నాకేందంటే, నాకు గోల్ ఉండే, మా కొమరంగాడు ఏదైనా చేయగలుగుతాడు రా వీడు అనేది ఒక బ్రాండ్ పడాలి నాకు అని. అది వచ్చింది అనుకుంటున్నా. ఈ సినిమాతో అది క్లియర్ అయిపోయింది. జబర్దస్త్ లో కామెడియన్, ఇటు కొమరక్కతో లేడీ గెటప్, ఇప్పుడు విలనిగా. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. ఎందుకు సరే, ఇప్పుడు ఒక 7 సినిమాలు ఉన్నాయి రిలీజ్ కి. ఈ సినిమా తర్వాత ఒక దాంట్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంది, ఒక దాంట్లో ఎస్ఐ ఉంది, ఒక దాంట్లో ఒగ్గు కథ కళాకారుడు ఉంది, ఒక దాంట్లో హీరో ఫ్రెండ్ మామగాడు ఒడివెల్లాగా ఇక్కడ పైకి లుంగి కట్టి, అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత అంతకు ముందు కమిట్మెంట్లు ఇవన్నీ ఈ సినిమా ఒప్పుకోక ముందు జరిగినాయి అవి.